చాలా అద్భుతమైన విషయం ఈరోజు నేర్చుకుంటాం మనం. ఈరోజు కూడా 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 Corinthians chapter 3 1 to 4. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు. అడుగుతా చెప్పాలి, మీరు టక 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 జవాబులు చెప్పాలా? చదువు, మళ్ళీ చదువు. మమ్మును మేమే తిరిగి మెప్పించుకున్న మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలుకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలదు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, ఏం విన్నారో చెప్పండి. టైం ఎంత అవుతుంది? 11:30 అమ్మా? 11:13. ఓకే, చెప్పండి. విన్న వాళ్ళు ఏమేమి విన్నారో. ఇంజనీర్లు, ఇంకెవరెవరు ఉన్నారు చర్చిలో? మంచి గ్రాడ్యుయేట్స్ అమ్మా. పరిచర్య గురించి రాయబడ్డది. ఓకే, ఇంకా జీవం గల దేవుని ఆత్మ. గుడ్, వెరీ గుడ్. ఇంకా పత్రిక అయి ఉన్నారు. ఇంకా విశ్వాసము, ఇంకా నమ్మకం. ఇంకా చెప్పండి అమ్మ, టక్కటక్క చెప్తూనే ఉండాలి మీరు. హృదయం అనే పాలిక, వెరీ గుడ్. ఇంకా మేమేమి మెచ్చుకోవద్దు. ఇంకా మెత్తని హృదయం. ఇంకా మాటి మాటికి ఏదన్నా ఒక మాట వచ్చిందా దీంట్లో? రిపీట్ అయిన మాట ఏమన్నా ఉందా? అవసరం. ఇంకా హృదయం రిసీవింగ్. ఇంకా రాయబడిన హల్లెలూయా సంఘం. ఒక దాని గురించి 3 సార్లు రాశారు దీంట్లో. ఒకటే దాని గురించి, పత్రికలు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపచ్చండి. హల్లెలూయా. అయిపోయింది. మంచోళ్ళు చల్లబడ్డారు. మంచోళ్ళు ఎందుకు చల్లబడ్డారమ్మా? హల్లెలూయా. మొగోళ్ళు చల్లబడ్డారు. హల్లెలూయా. పత్రికలు. ఎన్ని రకాల పత్రికలు కనబడ్డాయాడ? పత్రికలు అంటే ఎంతమంది తెలుసు? పత్రికలు అంటే చెప్పలే అమ్మా? గుడ్. అబ్రహాం గారు పత్రికలు అంటే చెప్పాలా? పెద్ద మనిషి ఏదో ఒకటి చెప్పు, నిద్రపోతుంది. ఏమన్నాడు? పెండ్లి పత్రిక. వెరీ గుడ్ కృష్ణ. అబ్రహాం గారికి మళ్ళీ పెళ్లి చేయాలా? వద్దులే, ఎందుకు కదా. ఇంకమ్మా, పత్రికలు అంటే ఏంది? పత్రికలు వార్తలు. ఇంకా వార్తాపత్రిక కదా, పెళ్లి పత్రిక. ఇంకా లెటర్స్. లెటర్స్ కూడా పత్రికలే కదా. హల్లెలూయా. లెటర్స్ ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు?
ఉత్తరాలు కదా, హల్లెలూయా. ఉత్తరం వచ్చిందా అంటారు కదా. ఆ దినాల్లో ఎవరికైనా ఉత్తరం వస్తే చదువు రాని వాళ్ళు ఏం చేస్తుండ్రు, అయ్యా నాకు ఇది ఉత్తరం వచ్చింది చదివి వినిపి అంటే చెప్తుంది. గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని గారు బాగా గమనించండి. ఉత్తరాలు, పత్రికలు, లెటర్స్ అని 3 సార్లు వచ్చింది ఈడ. ఏమేమి లెటర్స్, ఏమేమి వేటి గురించి రాయబడ్డది అవి? 3. సిఫారసు పత్రిక, వెరీ గుడ్. ఇంకా క్రీస్తు పత్రిక, గుడ్. ఇంకోటి 3వది ఇంకా రాతి మీద రాయబడిన పత్రిక కాదన్నాడు, సరే కరెక్ట్. ఇంకోటి ఉన్నది, మీరే పత్రికలు. హల్లెలూయా. మొదటిది ఏంది? సిఫారసు పత్రిక. సిఫారసు పత్రిక అంటే అమ్మా రిక్వెస్ట్, రికమెండేషన్ చేసే లెటర్స్. రెండవది మీరే పత్రికలు, నేను ఒక పత్రిక, మీరు ఒక పత్రికలు. మూడవది మనమెవరము క్రీస్తు పత్రికలం, క్రీస్తును కలిగి ఉన్నటువంటి పత్రికలం. మనలో క్రీస్తును చదువుతున్నటువంటి వాళ్ళము అని పౌలు రాస్తాడు కొరింథీ సంఘానికి. హల్లెలూయా. 3 విషయాలు రాస్తా ఉన్నాడు ఆ 4 వచనాల్లో. దీంట్లో అద్భుతమైన ఆలోచనలు, తలంపులు ఉన్నాయి. మన గ్రహింపులోకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. దేవులారా, ఆ దినాల్లో ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్ కవరు, తర్వాత పోస్ట్ కార్డు, రకరకాల లెటర్స్ రాస్తూ ఉండ్రు కదా. ఎందుకు రాస్తుండ్రంటే ఇక్కడి సంగతులు అక్కడివి, అక్కడి సంగతులు ఇక్కడ తెలుసుకోవడానికి కదా రాసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇప్పుడు లెటర్స్ రాయాల్సిన అవసరం లేదు, ఫోన్ వచ్చేసింది కదా, టక్కున ఫోన్ చేసి మాట్లాడుతుంది. మొన్న పెళ్ళయింది మా వదినమ్మ బిడ్డది, పెళ్లి కార్డు కూడా తెచ్చియాలి, వాట్సాప్లో పంపి ఏమనుకోకలేము, పెళ్ళికి రండి వాట్సాప్లో పంపినా. ఏమనుకోవద్దు ఇంకేమనుకోవద్దు కదమ్మా, అంతే కదా, పోవాల్సిందే. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు ఫోన్ చాలా రకాలుగా చాటింగ్, చీటింగ్ అన్నీ, చీటింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మేము యవ్వనస్తులు ఉన్నప్పుడు లవ్ లెటర్లు ఎక్కువ వచ్చేవి రాసుకుంటాం, ఇప్పుడు అవి కూడా లేవు, అన్నీ ఫోనే మొత్తం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాక్యంలో ఏం రాయబడ్డది ఇది నాక ఉదయం మనం లెటర్స్ని గురించి, ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపేం, దాంట్లో ఉన్న సత్యాలు ఏంటి, అద్భుతం ఏంది, అది ఈ దినం మనము గ్రహిస్తాం. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మొదటిది సిఫారసు లెటర్, రికమెండేషన్, ఉత్తరం. సిఫారసు అంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి పోయి, పెద్దోళ్ళ దగ్గరికి పోయి నాకు ఒక ఉద్యోగం కావాలయ్యా అని సిఫారసు అడుగుతాం, రికమెండేషన్ అడుగుతాం కదా. అవునా కదమ్మా. దాంట్లో కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుంది. అవసరమైతే నిజంగా ఉద్యోగం అవసరమైతే వానికి ఉద్యోగం వస్తుంది, వానికంటే మంచోడు ఉంటే వానికి నష్టం అవుతుంది, మనకు లాభం అవుతుంది కదా. హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైన సిఫారసులు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం బాగా గమనిస్తే దేవుళ్ళరా, అది సిఫారసులు, రికమెండేషన్స్ అనేవి రకరకాలుగా ఉంటుంది. దాంట్లో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కానీ పౌలును కొరింథీ వాళ్ళు సిఫారసు చేయమని ఎందుకు అడుగుతున్నారు? అది అవసరమా? అవసరం లేదు కదా. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ కదా. ఉందమ్మా, క్వశ్చన్ మార్క్ ఉందా? ఏమన్నా చదువు. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను. మొదటి వచనం చదువు. కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను
అయినను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? హల్లెలూయా. మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అంటుండు. అంటే కొన్నిసార్లు సిఫారసు పత్రికలు అవసరము, రికమెండేషన్ లెటర్స్ కొన్నిసార్లు అవసరము, కొన్నిసార్లు అవసరం లేదు. అవసరం లేని దానికి అవసరం లేదు, అవసరమైన దానికి అవసరం కదా. నష్టం జరిగించేదానికి, అన్యాయం జరిగించేదానికి, మేలు లేని దానికి సిఫారసు లెటర్స్ అవసరం లేదు కదా. మంచి జరగడానికి న్యాయం జరగడానికి సిఫారసు లెటర్స్ అవసరం కదా. అవసరాన్ని బట్టి, మన అక్కర్ని బట్టి అవసరం. ఇక్కడ అదే పౌలు అంటాడు, అవసరమా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, కొన్ని సందర్భాల్లో అవసరం, కొన్ని సందర్భాల్లో అవసరం లేదు కదా. దేవుడు సహాయం చేయను గాక. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. రోమపత్రిక 16వ అధ్యాయం. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అనే మన సహోదరి ఫీబే అనే సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినవి ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను, రికమెండ్ చేస్తున్నా అంటున్నాడు పౌలు. కింక్రే అనే దగ్గర ఒక చర్చ్ ఉన్నది. ఆ సంఘంలో ఒక పరిచారకురాలు ఉన్నది, పనిచేస్తే ఆమె ఉన్నది. ఆమె పేరు ఫీబీ. హల్లెలూయా. ఆమె ఎవరమ్మా? ఆమె ప్రత్యేకత ఏంది? మళ్ళీ కాదు, పరిశుద్ధులకు తగినట్టుగా. ఆమె ఎట్లా జీవిస్తుంది? ఆమె పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయండి. హల్లెలూయా. ఆమె ఎందుకు ఆమెకు సహాయం చేయాలంటే పరిశుద్ధులకు ఆమె తగినట్టుగా ఉన్నది. ఉదయకాలం దేవులారా, ఒకరికొకరము సంఘంలో పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధులకు తగినట్లుగా జీవిస్తూ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభువును చేర్చుకున్నట్లు ఒకరినొకరు ఎలా చేర్చుకోవాలి? మనం సంఘంలో ఒకరినొకరిని వాళ్ళలో ప్రభు ఉన్నాడని. క్రైస్తవులు అంటే ప్రభువును కలిగిన వాళ్ళు, యేసును కలిగిన వాళ్ళు. మనలో ఎవరున్నాడు? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. ప్రభువును చేర్చుకున్న ప్రకారం ఇంకా ఏమంటాడు? ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. హల్లెలూయా. కనుక అది ఒక కావాల్సింది. ఎంత కావాల్సిందంటే సహవాసంలో పరిశుద్ధులుగా జీవించడం, పరిశుద్ధులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నది అవసరం. దానికి ఆయన పౌలు రికమెండ్ చేస్తూ ఉన్నాడు ఫీబీ విషయం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16 వచ్చింది. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఆ రూమ్ బాగుండే కదా, వీళ్ళు కూర్చుంటే లేవకుంటారు, మంచిగా అట్లనే ఉంటుంది. ఇక్కడ కిటికీ పెట్టిన తలుపు పెట్టినందుకు అమలు చదవమ్మా. మీ విషయమై నాకు కలిగిన ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీతు హృదయంలో ఆ సంఘం
టైటస్ అనేట ఆయన ఆయన సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళ సంఘస్థులకు ఉన్నటువంటి మంచితనం అంతా ఎవరి హృదయంలో ఉంది? టైటస్ హృదయంలో ఉన్న, తీతు హృదయంలో ఉంది. అది పౌలు చూశాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మీ అందరూ మీ మంచితనము, మన మంచితనం అంతా దైవజనుని హృదయంలో ఉండాలి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక టైటస్లో పౌలు భక్తుడు చూస్తూ ఉన్నాడు. ఆయన సంఘంలో ఉన్న వాళ్ళ మంచితనం అంతా ఆయన హృదయంలో చూశాడు. హల్లెలూయా. చూడ 21 వచ్చిన చదువు. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి ప్రభు దృష్టి యందు, మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఎలా ఆలోచించుకోవాలంట మనము? శ్రద్ధగా. ఏ విషయం ఆలోచించుకోవాలి? దేవుని విషయం, ఇంకా మనుషుల విషయం. హల్లెలూయా. ఒక వ్యక్తి అన్నాడు నన్ను, అయ్యగారు నువ్వు మంచోని కాదన్నారు అన్నాడు. ఏమన్నారు నన్ను? ఏమన్నారమ్మా? అయ్యగారు నీవు మంచోని కాదన్నారు. ఎవరన్నారంటే పలానా ఆయన అన్నాడు. అంటే నేనేం మాట్లాడలే. నేను మౌనంగున్నా. తర్వాత ఆలోచన చేశాను. అరే ఆయన మంచోడు కాదన్నప్పుడు ఈయన మంచోడు అని చెప్పాలి కదా, ఈయన చెప్పాలి. హల్లెలూయా. ఆయన అన్నాడు పాస్టర్ని గురించి ఏమన్నాడు? పాస్టర్ మంచోడు కాదన్నాడు. మీరేం బాధపడవక్కడ, నేనే బాధపడలేదు, మీరేం బాధపడ. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులే దేవుని చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు కాన్సంట్రేట్ మూడ్లోకి వచ్చారు. నువ్వు మంచోని కాదంటే ఆయన మంచోడు కాదన్నప్పుడు ఆయన అనాలి కదా, అనలే. కనుక నేనేం చేశానంటే ఆలోచన చేశా. అరే ఇప్పుడు నేనేం చేయాలా? సంఘానికి మంచిగా జీవించాలా. హల్లెలూయా. ఆయన అన్న తప్పు కాదు, ఈయన అనుకోంది తప్పు కాదు. ఏది సత్యం అంటే నా గురించి, నీ గురించి మనుషులు ఏం ఆలోచిస్తుండ్రో, ఏమి తలంస్తుండ్రో, ఏమి తప్పుగా భావిస్తుండ్రో అది లేకుండా చూపించుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎవరన్నా ఏమని అనుకోని, ఎవరన్నా ఎన్నన్నానని బాధపడి ఏం చేసేది లేదు, అన్నందుకు బాధపడి ఏం చేసేది లేదు, కానీ బాగుపడి చూపించడం. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి వస్తున్న మీ అందరినీ మీరంతా నా కుమార్తెలుగా, నా కుమారులుగా దేవుళ్ళారా నేను భావించాలి. అలా నా జీవితాన్ని, నా ప్రవర్తనను, నా మాటలు, నా చూపులు మీకు చూపించాలి. అవునా కదమ్మా? హల్లెలూయా. అలాగే మనం కూడా సంఘం అంతా అలా ఉండాలి. అతి టైటస్లో పౌలు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా పిల్లలను మేము ఇంత భోజనం పెడతాం, బట్టలు కొనిస్తాం. కానీ అంతకంటే ముఖ్యంగా మిమ్మల్ని ఏం చేస్తామంటే, మీ అందరినీ ఒక కుమారులుగా, కుమార్తెలుగా మిమ్మల్ని ఏం చేస్తామంటే పరలోకానికి తీసుకుపోవడానికి, శాశ్వతమైన జీవితం, నిత్య జీవితం తీసుకుపోవడానికి మిమ్మల్ని మేమేం చేస్తామంటే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాం, ఎక్కువ ప్రార్థిస్తుంటాం, ఎక్కువ ప్రయాసపడుతుంటాం ప్రభు దగ్గర. అర్థమైన వాళ్ళు చెప్పండి కూడా వినిపించండి. హల్లెలూయా. మీలో మేము ఏదైతే గమనిస్తుంటాం ప్రభు సన్నిధిలో పెడుతుంటాం. ప్రభా ఈ కుటుంబం, ప్రభా ఈ వ్యక్తి, ప్రభా చూడు ప్రభా నువ్వు తెరు చూసుకో కదా. అవునా కదమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఉదయకాలం మనం ఏమి సిఫారసు, ఏమి మన జీవితంలో అంటే దైవజనుల్లో మీరు మంచివాళ్ళు కనబడాలి, దేవునికి మంచివాళ్ళుగా కనబడాలి. నేను దేవునికి మంచివాని కనబడాలి, మీకు మంచివానిగా కనబడాలి. చప్పట్లు కూడా దింపచ్చండి. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని అలాగూ సిద్ధపరచును గాక. నా మట్టుకైతే దేవుళ్ళరా, నా మట్టుకైతే నేను చాలా వరకు నన్ను నేను
నన్ను నేను మీరు అనుకుంటున్న తప్పుగా ఉండకూడదని నేను ప్రయాసపడుతుంటా. మీరు ఏదన్నా నా లోపల పొరపాట్లు గమనిస్తున్నట్లుంటే అది ఉండకూడదని నేను ట్రై చేస్తుంటా, దాన్ని తీసేసుకోవడానికి. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? హల్లెలూయా. సాధ్యమైనంత వరకు నేను ప్రయాసపడుతుంటా. మిమ్మల్ని విభజించి, మిమ్మల్ని విడగొట్టి, మిమ్మల్ని చెడగొట్టి దేవుని రాజ్యంలోకి తీసుకుపోలేం, పరలోకానికి తీసుకుపోలేం. తీసుకుపోగలమా అట్లా కదా? తీర్పు ఇంటి నుండి ఆరంభమవుతుంది, పాస్టర్ దగ్గర నుంచి పాస్టర్ దగ్గర నుంచే సంఘానికి వస్తున్న కుటుంబాలన్నీ మీరు మీ కుటుంబాలన్నీ దేవుని దగ్గర లెక్క చెప్పాలా. చెప్పినవా దేవా అంటే చెప్పిన ప్రభువా. హల్లెలూయా. చాలాసార్లు మీకు అర్థం కాదు. చాలాసార్లు మీరు తప్పుగా భావించవచ్చు, మంచిగా భావించవచ్చు, చేయలేకపోవచ్చు. తప్పుగా భావించవచ్చు, మంచిగా భావించవచ్చు, కానీ అది చేయలేకపోవచ్చు. చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా బాగా గమనించాలి. దేవుడు మనందరినీ ఒక మంచి అనుభవము, ఒక పరిశుద్ధులుగా, మనుషులకు తగినట్టు, దేవునికి తగినట్లుగా ఈ లోకంలో జీవించాలని కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు సిఫారసు రాస్తున్నాడు, రికమెండ్ చేస్తూ ఉన్నాడు ఆ సంఘానికి. అది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. కెల్కా చూడమ్మా, ఫిలమోన్ పత్రిక చూడు. ఫిలమోన్ పత్రిక అది ఒకటే వచ్చుంటుంది కదా, చదువమ్మా. మొదటి వచ్చినాం చదువు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జతపానివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్దిప్పాకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఫిలోమోన్కు ఒక లెటర్ రాస్తున్నాడు. ఫిలోమోన్ ఎవరంటే ఒక పాస్టర్. ఎవరైనా ఫిలోమోన్ ఎవరు? ఈ పత్రిక ఒక ప్రత్యేకమైన పత్రిక ఇది. హల్లెలూయా. కొరింథీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని పత్రికలు ఉన్నాయి కొన్ని. అవి సంఘాలకు రాశాడు. ఇదేంటంటే ఫిలమోన్కు రాసిన పత్రిక. ఇదేం పత్రిక అంటే దీనికి ఏమైనా మీరు చెప్పగలరా? ఎవరికి రాస్తున్నాడు ఇది? కాపరి, పాస్టర్ లెటర్స్. ఇవి పాస్టరల్ లెటర్స్, కాపరికి రాసిన పత్రికలు. ఏమేమి ఉన్నాయి బైబిల్లో? ఫిలమోన్ ఒకటి, ఇంకా ఉన్నాయా అమ్మా? కొంచెం బైబిల్ స్టడీ కూడా తెలవాలి మీకు, వాక్యం కూడా. కొరింథీ సంఘం, గలతీ సంఘం సంఘానికి రాసింది, ఫిలోమోన్కు రాసింది, పాస్టర్కు రాసింది, ఇంకా టైటస్, ఇంకా తిమోతి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోన్కు రాసిన పత్రిక. ఇది పాస్టర్స్కి రాసింది. హల్లెలూయా. పాస్టర్కి ఏమని రాస్తున్నాడు? చదవమ్మా, 11 వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి. ఫిలోమోన్ ఉన్నాడు, పౌలు ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరున్నారు? ఒనేసిము. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి. ఒనేసిము అనండి. ఒనేసిము. ఈ ఒనేసిము అనేట ఆయన పౌలు సువార్త ప్రకటిస్తే రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందుకొని ఫిలమోన్ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు. ఫిలమోన్కి పాస్టర్కి ఎంత నమ్మకం వచ్చిందంటే చాలా మంచోడని బంగారు, డబ్బు అంతా ఆయన మీద వదిలేశాడు.
ఫిలోమోన్ మీద. ఎవరి మీద? ఓనేసియంకి వదిలేసి. రోజు ఈ ఓనేసియంకి ఏమైందంటే శోధన పుట్టింది. మంచి విశ్వాసే, రక్షణ పొందుకున్నాడే, ఆ డబ్బు బంగారం చూస్తాలకే శోధన పుట్టి ఎత్తుకొని పారిపోతాడు, ఇంట్లో నుంచి పారిపోతాడు. పారిపోయినాక ఏం జరుగుతుందంటే పౌలు ఏ జైల్లో ఉన్నాడో అదే జైలుకి వస్తాడు. ఎవరు? ఓనేసియం. పోలీసు వాళ్ళు పట్టుకొని తెస్తారు ఆడికి. మళ్ళీ పౌలు స్వార్థ, ఏందిరా ఓనేసియం నువ్వు ఇట్లా జైలుకి ఎట్లా వస్తావు, అట్టెట్లా వస్తావురా అంటే, తప్పు అయిపోయింది సార్, ఎంతో మంచిగా చూసుకున్నాడు ఫిలోమోన్ నన్ను, ఆ పాస్టర్ నన్ను ఎంతో బాగా చూశాడు, కానీ ఆ డబ్బు ఆ బంగారు చూసి పడిపోయాను సార్, తప్పైంది సార్. కొన్ని దినాలు గమనించాడు, వీళ్ళు మార్పు చూశాడు. ఓనేసియం కుట్టి ఏం చేయాలా, బెయిల్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోవాలా. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పౌలు ఈ ఓనేసియంకు ఫిలోమోన్కి రాస్తాడు ఓనేసియంను గురించి. పౌలు, ఈ ఓనేసియము ఈ ముందు నీకు దొంగలాగానే ఉండే, ముందు నిష్ప్రయోజకరమైన వాడే, ముందు నీ డబ్బు ఎత్తుకపోయాడు, నీ బంగారు ఎత్తుకపోయాడు, కానీ ఇప్పుడు ఆయన ప్రయోజనకరమైన వాడు అని రికమెండ్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళరా, దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ ఇంట్లో ఎందుకు మళ్ళీ పంపించాడు? ఆయన ప్రయోజనకరంగా ఉండడానికి పంపాడు. ఏ పాస్టర్కు నిష్ప్రయోజనకరమై ఉండో ఆ పాస్టర్ ఇంట్లోనే ప్రయోజనకరంగా జీవించడానికి. మొన్న ఒక ఆమె వచ్చి చెప్పింది సాక్ష్యం, ఆ రూమ్లో ఉన్నప్పుడు. ఆమె పాస్టర్ ఇంటికి పోయి బట్టలు ఉతుకుతుందంట, పాస్టర్ ఇంటికి పోయి ఊడుస్తుందంట, పాస్టర్కి బట్టలు కావాలి ఉన్నా కూడా కొనిస్తుందంట. పాస్టర్ అంటే దైవజనులాగా భావించి దైవజనుని ప్రత్యేకంగా ఆమె అభిమానిస్తుందంట. అందుకే ఆమె జీవితంలో కోట్లు సంపాదించిందంట. చప్పట్లు కొట్టిన ప్రచండ హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, హల్లెలూయా, దైవజనుని ఇంట్లో పని చేస్తే ఆశీర్వాదం మీకు. హల్లెలూయా. దైవజనుని ఇంట్లో ఏదో ఒక చిన్న పని చేస్తే, ఏది చేసినా, ఇంట్లో చేసినా సంఘంలో చేసినా అది మీకు ఆశీర్వాదంగానే ఉంటుంది. చాలా సంఘాల్లో చాలా మంది ఏదో ఒక పని చేసిపోతారు ఇంటికి వచ్చి, పాస్టర్ ఇంటికి వచ్చి ఆశీర్వాదం రావాలని. ఏం పని లేదు పోమ్మంటే కూడా వచ్చి ఏదో ఊడ్చన్న పోతారు. హల్లెలూయా. ఫిలిప్పు 4 చూడమ్మా, ఫిలిప్పు 4:17 వచనం చదువు. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ. పౌలు ఏమంటుండంటే, మీ దగ్గర ఏదో లాభం గురించి నేను ఈ మాట చెప్తలేను. చదువు. ఇవి అంటే మీ దగ్గర ఏదో లాభం జరగాలని కాదు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలి. మీకు విస్తార ఫలం రావాలి. ఎవరికి రావాలా? ఎవరికి రావాలా? చేసిన వాళ్ళకి, ఇంట్లో పనిచేస్తారు, పాస్టర్కి చేసిన వాళ్ళకి. చదవమ్మా. మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి. పౌలుకు సమస్తం సమృద్ధిగా ఉన్నాయి, ఏం తక్కువ లేదు. చదవమ్మా. మీరు పంపిన వస్తువులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేసిండ్రు? కొన్ని వస్తువులు పంపారు. బియ్యము, నూనె, డేక్షలు, బట్టలు ఏవో పంపించారు వాళ్ళు. చెప్పమ్మా, చదవమ్మా. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని. ఒక ఆయన ఎపఫ్రోద్ అనే పేరు, అది ఏదో అనుకున్నా మనిషి పేరు అది. ఆయన ద్వారా పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. పౌలకి ఏం తక్కువ లేదు కానీ పంపించారు. జరిగేది ఏంది? చదువు, ఇంకా చదువు. అవి మనోహరమైన సువాసనయును. అవి ఏందంట, అట్లా పాస్టర్కి సహాయం చేస్తుందంట. అవి మనోహరకరమైన సువాసన అంట. మనసుకు ఎట్లుంటుందంట అది? ఎవరికి ఉంటుంది అది? ఎవరికి ఉంటుంది అది? పంపిన వాళ్ళకి కాదు, పాస్టర్కి. ఎవరికన్నా ఏమైనా ఇస్తే ఎంత సంతోషపడతారు కదా, ఏది ఇచ్చినా కానీ సంతోషపడతారు కదా. మొన్న మీరు బియ్యం ఇచ్చారు, చాలా మంచి బియ్యం, చాలా బాగున్నాయని చెప్పింది, సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. చాలా మంచిగా ఉన్నాయి, టేస్ట్ కూడా ఉన్నాయని.
పాస్టర్లు సాక్ష్యం చెప్పారు. ఒక ఆయనకైతే సండే చర్చిలో బియ్యం లేవు, ఇచ్చాం. ఒక ఆయన 2 కిలోలు కొనుక్కుంటాడు, బియ్యం ఇచ్చాం. అవి వాళ్ళకి మనోహరమైంది కదా, వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఎంత సంతోషం అనిపించింది. చదవమ్మా. దేవునికి ప్రీతికరం. అవి ఏందంటావా, పాస్టర్ సంతోషపడితే ఎవరికి బాగుంటుందంట అది. అర్థమైందమ్మా? హల్లెలూయా. అవి దేవునికి ప్రీతికరమైన, ప్రియంగా ఉన్నాయి, ఇష్టము, దేవునికి ఇష్టం కూడా అంటది. యాగమునై ఉన్నవి. ఇంకా చదవమ్మా. కాగా అందును బట్టి ఇది చేశారు కనుక, దైవజనునికి దైవజనులకి చేశారు కనుక ఏమంట, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అక్కర తీర్చును. చప్పట్లు కొట్టి దేవుని పచ్చండి. హల్లెలూయా. మీ ప్రతి అక్కర తీర్చాలంటే పాస్టర్కు సంతోష పెట్టాలా, దేవునికి ప్రీతికరంగా ఉండాలా? హల్లెలూయా. అది ఫిలమోన్ ఒనేసిం చేశాడు, ఆ పాస్టర్ ఇంట్లో చేశాడు. వాడు నిష్ప్రయోజనకరమైన, కానీ ఇప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు. సంఘాన్ని అలాగూ చేయనుగాక. హల్లెలూయా. నాకు తక్కువైనాయని, నాకు ఇవి కావాలని నేను అడగడం లేదు. మీ ప్రతి అక్కర తీర్చడానికి, అది దేవునికి ప్రీతికరంగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మొదటిది రికమెండేషన్ లెటర్, రెండవది మీరే ఉత్తరాలు. 3వ అధ్యాయం 2 కొరింథీ 3:2. మా హృదయముల మీద రాయబడి ఉండి, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా పత్రిక మీరే కారా? హల్లెలూయా. మీరేందంట పత్రిక, ఒక లెటర్. సంఘానికి వచ్చేటోళ్ళంతా ఒక లెటర్. మీరు సువార్తలు, ఒక భక్తుడు అన్నాడు, సువార్తలు ఎన్నున్నాయి చెప్తారా? చెప్పండి. మొదటిది ఏంది? మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఇంకా లెమియేలు, కిషోరు, జాషువా, ఎల్లయ్య, రాకేష్. 5వ పత్రిక మనం. అవి 4 పత్రికలు, 4 లెటర్స్. 5వ ఎవరు? మనం ప్రతి ఒక్కరం. మార్కుని గురించి ఎలా చదువుతున్నామో, మార్కుని గురించి ఎలా చదువుతున్నామో అనితని గురించి కూడా చదవాలా. అనిత ఒక లెటర్, కిషోర్ ఒక ఉత్తరం. మన జీవితం పరిచిన ఒక లెటర్ లాంటిది. అర్థమవుతుందా? మన జీవితం ఎట్లాంటిది? హల్లెలూయా. మీరే ఎక్కడ ఎట్లా మీరు లెటర్స్ అయ్యారు? ఎట్లా అయ్యారు? పౌలు చెప్పినటువంటి వాక్యం విని ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక, వాళ్ళు ఒక ఉత్తరాలుగా మీరే. ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం. కొంతమంది మన గ్రూప్లో కూడా పెడుతున్నారు, కొంతమంది స్టేటస్లో పెట్టుకుంటున్నారు వాక్యాన్ని. చాలా సంతోషం, చాలా మంచిది కదా. హల్లెలూయా. కానీ ఆ వాక్యము ఒక పత్రికలా మనం జీవిస్తున్నామా? ఈ మధ్య ఏంటంటే ఫార్వర్డింగ్ బాగా చేయొచ్చు. ఎక్కడో ఉన్నది తీసుకొచ్చి ఎక్కడన్నా. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. దేవుళ్ళారా, మనం వింటున్న వాక్యం కనుక ఇందులో విశేషం ఏంటంటే, నీ గురించి నీవే రాసుకుంటున్నావు. నిన్ను గురించి నీవే రాసుకుంటున్నావు. ఏమని రాసుకుంటున్నావు అమ్మా? ఏమని రాసుకుంటున్నావు? 31వ తారీఖు డిసెంబర్ 31 కాదు, ఈరోజు ఎంత 30 కదా, నవంబర్ 29వ తారీఖు నేను ఎల్లయ్య ధర కొట్లాడినా రాసుకున్నావా?
అమ్మా అందరున్న ఆరాధన అది రాసుకుంటావు, ఇంకోటి కూడా రాసుకుంటావు, మంచి రాసుకుంటావు, చెడు రాసుకుంటావు. ఏమేం చేసినావు అది రాయబడ్డట్లే. నువ్వు చేసిన చెడంతా నిన్ను గురించి నీవే రాసుకుంటున్నావు. నువ్వు చేసిన తప్పంతా, నువ్వు చేసిన పొరపాట్లన్నీ నీవు ఏం చేసుకుంటున్నావు అంటే నీవే రాసుకుంటున్నావు. మంచిని గురించి నువ్వేమేం చేసినావు అవి గురించి నీవే రాసుకుంటావు. అమ్మ వీని అర్థమైందా? నీకు అర్థమైందా? మళ్ళీ చెప్తా, అర్థమయ్యేట అన్నిసార్లు చెప్తాను. నాకేం బాధలేదు. నిన్ను గురించి నీవే చెడుగా రాసుకుంటావు. ఎవరు రాయని అవసరం లేదు కదా, ఎవరు రాయని అవసరం. ఏంది నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు ఉపేంద్రం ఒక్కతే కాదు, నువ్వు ఒక్కతే కాదు, నీ సంఘమంతకు చెప్తున్నా, నా గురించి కూడా చెప్పుకుంటున్నా. ప్రతి వారు ఎలా కూడా ఎవ్రీబడి. హల్లెలూయా. అవునా కదా? ఇది ఈ లాజిక్, ఈ థియాలజీ, ఈ ఫిలాసఫీ, ఈ డీప్ సంగతి మనం బాగా ఆలోచించాలి. నీ గురించి నీ చెడుతనం అంతా, నీ తప్పంతా, నీ పొరపాట్లన్నీ నీవే రాసుకుంటున్నావు. అవునా కదా? అదే నువ్వు చేసిన మంచితనం కూడా నీవే రాసుకుంటావు. హల్లెలూయా. ఇది ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారమ్మా? అందరు సంఘం చూస్తారు, బస్తీ చూస్తుంది, అందరు చూస్తారు. పైన యేసయ్య కూడా చూస్తాడు. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. అవునా కదా? అవునా కదమ్మా? సత్యమా కదా ఇది? ఏమండి, సత్యమైనా కాదు నేను చెప్పింది? కరెక్టా కదా? 100% కరెక్టా కదా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు రాయని అవసరం లేదు, ఎవరు రాయని అవసరం లేదు, మనమే రాసుకుంటాం. మీరు గురించి విశేషం అదే అనమాట. కొంతమంది ఉండవచ్చు, కొంతమంది హల్లెలూయా. కానీ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవమ్మా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనగలము. హల్లెలూయా. బాగా గమనించండి దేవునులారా, బాగా గమనించండి. చూడండి, మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తా. ఇది ఆత్మ, ఇది శరీరం, ఇది ప్రాణం. ఏందమ్మా? ఇది ప్రాణం, ఇది ఆత్మ, ఇది శరీరం. హల్లెలూయా. మనలో ఉంటాయి ఇవి, మనలో ప్రతి నాలో ఉంటాయి, నీలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. వింటున్నారా? బాగా గమనించండి. ఈ ఆత్మ మనం బలపరుచుకుంటే ఈ శరీరం ఏమవుతుంది తెలుసా? తగ్గిపోతుంది. మీకు బోర్డు మీద చాక్ పీస్తుందా? ఇది ఆత్మ, ఇది శరీరం, ఇది ప్రాణం కదా. ఇప్పుడు ఈ ఆత్మను బలం చేసుకుంటే ఏమవుతుంది? శరీరం తగ్గిందా లేదా? ప్రాణం తగ్గిందా లేదా? హల్లెలూయా. ఇంకా ఎక్కువ చేసుకుంటే శరీరం ఏమైపోతుంది? ఉందమ్మా అక్కడ పేపర్, చిన్న చాక్ పీస్ ఉందా? మనకు బోర్డు బాగుండదు. గుడ్, సాధించినావా? శ్రావ్యాన్ని బట్టి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేందమ్మా? ఇది ఆత్మ, ఇది శరీరం, ఇది ప్రాణం. ఓకే. ఈ ప్రాణం ఇది బాగుండాలి అంటే, ఈ ప్రాణం బాగుండాలంటే ఇదేం కావాలా? ఈ ఆత్మ ఏం కావాలా? ఆత్మ పెద్దది కావాలా? ఇప్పుడు శరీరం ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా కదా. ఇంకా ఆత్మ ఇంకా పెద్దగా అయితే శరీరము మొత్తం పోతుంది. ఇప్పుడు ప్రాణం ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. ప్రాణం ఏం బాగాలేదయ్యా అంటారు. ప్రాణం ఎందుకు బాగాలేదు? శరీరం బాగాలేదు. శరీరం ఎందుకు బాగాలేదు? ఆత్మ తగ్గిపోయింది.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? హల్లెలూయా. ఈ ఆత్మ ఎట్లా పెద్దగా అవుతుంది అంటే వాక్యం. నువ్వెంత వాక్యం నింపుకుంటావో ఆత్మలో అంత బలపడతావు. హలో, ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో శరీరం వీక్ అయిపోతుందో శరీర కార్యాలన్నీ పోతాయి. కోపం, ఆవేశం, పగ, కక్ష, ద్వేషము, క్రోధం ఇవన్నీ పోతాయి. ఏమవుతుంది అప్పుడు? పానం హాయిగా ఉంటుంది. చెప్పలు కూడా వినిపించాలి. హల్లెలూయా. అవునా కదమ్మా? ఈ ప్రాణం బాధపడడానికి శరీరమే కదా కారణం. ఈ శరీరం ఇంత దుబ్బ కావడానికి, ఇంత లావు కావడానికి కారణం ఏమిటి? ఆత్మ బలహీనమైపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. మన హృదయంలో అది నింపుకోవాలి, వాక్యం. హల్లెలూయా. ఇదేం చేస్తుంది? నిత్య జీవపు ఊటల మూట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, కావున మార్పు ఇతరులు గమనించగలరు. అది ఏం చేస్తారు? మన మార్పులు ఇతరులు గమనిస్తారు. కనుక దేవులారా, అవి బహిరంగంగా అందరూ అంగీకరిస్తారు. మంచి ఉంటే మంచి ఉందంటారు, చెడు ఉంటే చెడు. అది బహిరంగంగా అంగీకరిస్తారు, నేనైనా నీవైనా. హల్లెలూయా. దేవుడు సహాయం చేయనుగాక. కనుక దేవులారా, అందుకే మనం ఏం చేయాలా? వాక్యం బాగా వినాలా, మారు మనసు, పశ్చాత్తాపం పొందుకొని దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు సహాయం చేయను గాక. ఇంకొకటి ఏమున్నది? మూడోది ఏంది? మూడోది క్రీస్తు పత్రికలు. చదవమ్మా 2 కొరింథీ 3:3. బాగుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? శరీరము అదేంది? ప్రాణం హాయిగా ఉండాలంటే ఏం చేయాలా? వాక్యం ఎక్కువ వినాలి కదా. హల్లెలూయా. చదువు. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములో ఆయన పలకలు మెత్తని హృదయమను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దీని మీద ఎట్లా రాసిన? నేను ఈ పేపర్ మీద ఎట్లా రాసిన? సిరాతో రాసాం, పెన్నుతోన. సిరా అంటే పెన్ను కదా. ఇది సిరాతో రాసింది పోతుంది. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇక్కడ బాగా పోయిందమ్మా, రాళ్ళ మీద రాళ్ళు ఉంటాయి కదా, గుండు ఉంటాయి కదా, సమంత లవ్స్ రాకేష్ అని పెడతారు. హల్లెలూయా. చెట్ల మీద రాస్తారు. చూసిండ్రా? అక్కడక్కడ చూసిండ్రా ఎప్పుడన్నా? హల్లెలూయా. సినిమాలు చూసింటారు కదా. సముద్రం దగ్గర ఏం చేస్తాడంటే సమంత లవ్స్ రాకేష్ అని ఇట్లా గీత గీస్తే ఆ నీళ్ళు ఆడ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి పోతే మన ప్రేమ సత్యమైనది అని చెప్పుకుంటారు. అది తూడిపేసిందంటే కొట్టుకుపోయిందని, ప్రేమ కొట్టుకుపోయింది. సిరాతో రాతి మీద రాసింది కాదంటే ఇది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎక్కడ రాయాలి ఇది? ఎక్కడ రాసింది ఇది? ఎత్తని హృదయం మీద రాసింది. ఎలా రాయబడ్డది? దేవుని ఆత్మ చేత రాయబడ్డది. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. ఎలా రాయబడ్డదంటే పరిశుద్ధాత్మ రాస్తాడంట మనకు. మన హృదయాన్ని ఆయనకు పరిశుద్ధాత్మకి ఇవ్వాలి. ఆ హృదయంలో వాక్యం నింపు ప్రభా, రాయి ప్రభా, ఇలా రాయి నా జీవితం ఇలా ఉండడానికి. హల్లెలూయా. ప్రపంచంలో ఫేమస్ నంబర్ 1 సేవకుడు వచ్చాడు మొన్న ఎల్బీ స్టేడియంకు. ప్రపంచంలోనే టాప్ ఆయన. బెన్హిన్ తర్వాత వీళ్ళిద్దరు క్రిస్ పాస్టర్. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు క్రైస్తవుడు అంటే ఆత్మ పొందుకున్నవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఆత్మ పొందుకున్నవాడే క్రైస్తవుడు. ఎందుకంటే క్రైస్తవుడు ఆత్మచేత నడిపింపబడతాడు. సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంతో నడిపించబడాడంట.
హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమైందా? కనుక ఈ ఆత్మదేవుడు మన హృదయాల మీద రాయాలి, గుండెలు రాయాలి మనకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చదవమ్మా 2 కొరింథీ 6:7. సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన మళ్ళీ హల్లెలూయా. 2 చేతులే దేవుని హల్లెలూయా. బాగా గమనించండి, మంచిగా చదవమ్మా. సత్యవాక్యము ఏమంట సత్యం. ఈ వాక్యం అంతా ఏంది? ఇది సత్యం చెప్తా ఉంటే, సత్యం వాక్యం కాదు, చెప్తా ఉంటే ఏమవుతుందంట? దేవుని బలము వలన. అప్పుడు ఏమవుతుందంట? దేవుని బలం మనలో బలంగా నింపబడుతుంది సత్యవాక్యం ద్వారా. ఏం నింపబడుతుంది చెప్పండి? దేవుని. ఇంకా దేవుని బలం కంటే గొప్ప బలం ఏమన్నా ఉందా లోకంలో? చదవమ్మా. కుడి అంటే రైట్ సైడ్, ఎడమల ఏముంటుందంట? నీతి ఆయుధంగా ఉంటుందంట. హల్లెలూయా. సత్యవాక్యము మనకు దేవుని బలాన్ని ఇచ్చి కుడిమి ఎడమల ఏం చేస్తుందంట? నీతిని ఆయుధంగా పెడుతుంది. తర్వాత దాని ద్వారా ఘనత వస్తుందంట, లేకుంటే రాదు. హలో, అర్థమవుతుందా? నీతి ద్వారా ఘనత వస్తుంది దేవుని బలం ద్వారా. ఇంకా చదవమ్మా. సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. హల్లెలూయా. మమ్మును మేమే మెప్పించుకున్నాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా రావాలి. బావినండి, మనకే తృప్తి రావాలి అంటే దేవుని బలం అవసరం. దేవుని బలం ఎక్కడుంది? సత్యవాక్యంలో ఉంది. సత్యవాక్యం ఏం చేస్తుంది? నీతిని కుడి ఎడమల పెడతా ఉంది. దాన్ని మనకేం చేస్తుంది? తృప్తి మనకే మెప్పు చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 కొరింథీ 3:9. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఏంది? ఎంతో అధికమైన మహిమ నీతికి కారణమైన పరిచర్య ఏంది? కుటుంబ ఆశీర్వాద కూడికలు, ఆదివారం ఆరాధనలు, ఇంకా ప్రతి ఇంట్లో ఎక్కడ మీటింగ్ జరిగితే ఇదేంది? నీతికి కారణమైన పరిచర్య. అక్కడ సినిమా మాటలు ఉండవు, సీరియల్స్ మాటలు ఉండవు. అక్కడ ఏముంటుంది? దేవుని పాటలు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది. ఇది నీతికి కారణమైన పరిచర్య. హల్లెలూయా. అదేం చేస్తుంది? మనకు మహిమనిస్తుందంట, గ్లోరీ ఇస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమ ఎందుకు పొందలేకపోతున్నాము? పాపం. హలో, అర్థమవుతుందా? చదవమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని క్రీస్తు విమోచించాడు మనల్ని. దేని నుంచి? పాపము నుంచి విడిపించాడు. విమోచించాడు అంటే తీసుకొచ్చాడు బయటికి. ఈ పాపంలో నుంచి ఇక్కడ బయటికి తెచ్చాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలిగి దేవుడులారా, ఆయన ఏం చేశాడు? సిలువలో రక్త ముద్దగా వ్రేలాడాడు, ప్రాణం దారపోస్తాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడులారా, లాస్ట్ ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం అంటే మనకు చాలా ఇష్టం.
మొన్న 3 గంటలు చెప్పిండు. 9:30కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు చెప్పిండు. ఏం ఫిలిప్ కదా, హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పిండు, అందరు అట్టనే విన్నారు. అర్థమైందో, ఎంతమందికి అర్థమైందో లేదో కానీ ఎల్బీ స్టేడియంలో వచ్చిండు ఆయన. చలి పెడుతున్నది. 9:30కి వచ్చిండు. వీళ్ళైతే 3 గంటలకే పోయినరా మీరు, 1 గంటకే పోయిర్రు, రాత్రి 12 గంటల వరకు ఉన్నారు, 12:30 1 గంట వరకు ఉన్నారు. చెప్తానే ఉన్నాడు, వాక్యం చెప్తానే ఉన్నాడు, ఆయన చెప్తానే ఉన్నాడు. హల్లెలూయా. సరే అమ్మా, అందుకోసం ఇది ఒక్కటి లాస్ట్ ముగిద్దాం. ప్రకటన 22:10-12 వరకు చదువు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. అది సీల్ చేయవద్దు, అది ఓపెన్ గుండాల. చదువమ్మ. కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయువాడు ఇంకా అన్యాయం చేయని, ఇంకా అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకా నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. హలో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే, ఇంకమ్మా పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర ఉందమ్మా ఇది? దేవుని దగ్గర ఉన్నది. ఏం సిద్ధపరిచాడు? మనం భూమి మీద ఎంత సంవత్సరం, ఎన్ని కాలం బ్రతికాము? 50 ఏళ్ళు బ్రతికినామా, 60 ఏళ్ళు బ్రతికినామా, 70 బ్రతికినామా, 80 బ్రతికినామా? ఇంతకాలం బ్రతికినామో దాని కొరకు దేవుడు జీతం ఆడ సిద్ధం చేసి పెట్టాడు. హల్లెలూయా. ఏంటా జీతము? పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము నిత్య జీవం. హల్లెలూయా. కనుక రక్షణ పొందుకున్న మనం, ప్రభుని నమ్ముకున్న మనం నీతిమంతులుగా జీవించాలి. హల్లెలూయా. బాగా గమనించండి, ఇది బాగా గమనించండి. నీతిమంతులమైన మనము యేసుప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతుడు. నీతిమంతుని రక్తంలో ఎవరి పాపాలు కడగబడతాయో వాళ్ళందరూ నీతిమంతులు. నీతిమంతులు ఏం చేయాలా? నీతిమంతులుగా జీవించాలా. పరిశుద్ధులు ఏం చేయాలా? పరిశుద్ధులుగా జీవించాలా. అంటే బాగా గమనించండి. పోయిన వారం కూడా చెప్పాను నేను, స్నానం చేసిన చేతికి మురికి అంటే ఏం చేస్తారు? హల్లెలూయా. పరిశుద్ధులకు పాపము తగులితే ఏం చేయాలా? కడుక్కోవాలి. అవునా కదా? పోతా ఉన్నావు, ఆడ పెంట ఉన్నది, కాలుకేసి తొక్కి దాన్ని ఏం చేస్తావు? అట్లనే ఇంటికి తీసుకపోతే ఇంట్లో కూడా వస్తుంది. ఆఫీస్కి తీసుకపోతే ఆఫీస్కి కూడా వస్తుంది అగ్గ. ఏం అవునా కదా? హల్లెలూయా. దాన్ని ఏం చేయాలా? కడిగేయాలా, తుడిచేయాలి కదా. అది రుద్ది తుడిచి, చెప్పుకు తగిలితే, కాలుకు తగిలితే కదా తుడుస్తాం కదమ్మా, శుద్ధి చేసుకుంటాం కదా. అట్లనే మనం కూడా మన జీవితాలు సరి చేసుకోవాలా. ఎక్కడ పడిపోతున్నామో అది పాపం కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. నీతిమంతుడుగా జీవించాలి. అంటే ఎక్కడ పడిపోతున్నాం, ఏ పాపంలో పడిపోతున్నాం, ఆ పాపం చేయకుండా దాన్ని చేయిస్తూ, దాన్ని కడుక్కుంటూ పరిశుద్ధులుగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, నీవు నీ కుటుంబం, నేను నా కుటుంబం, మనం ఎక్కడ వెళ్ళాలి? నీతిమంతులుగా వెళ్ళాలి. నీవు నీ కుటుంబం, నేను నా కుటుంబం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే దేవుని దగ్గర జీతం ఉన్నది. సిద్ధపరిచిన జీతము పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తుంది. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా, నువ్వు బాగా చదువుతున్నావు, అది మంచిగా వినండి అమ్మా, అందరు బాగా వినండి. ఇదిగో త్వరగా
వచ్చుచున్నాను. ఆ, వాని వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నేను సిద్ధపరిచిన జీతము నా నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయడమ్మా. దేవుడు మోసం చేయడు. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు మోసము చేయడు. ఆయన నీతిమంతులుగా, ఆయన పరిశుద్ధులుగా మనం ఈ లోకంలో మన కుటుంబాన్ని నడిపించుకుంటుంటే ప్రార్థన చేసుకుంటుంటే దేవుళ్ళారా ఎన్నో దీవెనలు ఉంటాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు నీ కుటుంబం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంతగానో ప్రేమించావు ప్రభా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని నువ్వు ప్రశ్న వేస్తే అమ్మా నువ్వు దేవుని ప్రశ్న వేస్తే, దేవా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావంటే సిలువ మరణం పొందినంతగా ప్రేమిస్తున్నా, రక్తం కారునంత మట్టుకు ప్రేమిస్తు. హల్లెలూయా. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాక కోడల్ని ఏమంటారు? అయ్యో పని చేయొద్దమ్మా, పని చేయొద్దు. 2 నెలలు అయిన తర్వాత కోడలు కూడా అంతే, అయ్యో అత్త పని చేయకే అత్త నేను చేస్తా అంతే. 6 నెలలు అయినాక భర్తలు కూడా అంతే, బో నా బంగారం నువ్వు. నీ వద్దు ఏమొద్దు, 2 పిల్లలు పుట్టినాక నీ వద్దు ఏమొద్దు పో నిలిపో. అన్ని ప్రేమలు పోతాయమ్మా, అన్ని ప్రేమలు. ప్రేమ ఉండేది ఒక్కటే, యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ ఒక్కటే నిల్చుండేది. ఎప్పుడు నిల్చుండేది యేసయ్య ప్రేమ ఒక్కటే, అదొక్కటే ఎప్పుడు ఉండేది. హల్లెలూయా. అవునా కాదా? అంత్యదినంలో అందరి ప్రేమలు చల్లారిపోతాయి. అంత్యదినంలో అపాయకరమైన కాలం వస్తుంది. అయితే ఒక శుభవార్త, అంత్యదినంలో అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. అందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. సర్వసత్యములోనికి నడిపింపబడాలి. స్వతంత్రులుగా భూమి మీద జీవించాలి. స్వతంత్రులుగా జీవించాలి. పాప భయం లేకుండా, భయం లేకుండా, శాప భయం లేకుండా స్వతంత్రులుగా జీవించాలి. సర్వసత్యంలోనికి నడిపించబడాలి. అవునా కాదా? అవునా కదమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుతా ఉన్నాను. దైవ సంగమా, దినమా 7 నిమిషాలు బైబిల్, నేను నా కుటుంబం బైబిల్ చదువుకోవాలి ప్రభా. నేను నా కుటుంబం ప్రార్థన చేసుకోవాలా. నేను నా కుటుంబం పరలోకానికి వెళ్ళాలి ప్రభా. నేను నా కుటుంబం పరిశుద్ధంగా జీవించాలి ప్రభా. నేను నా కుటుంబం నీతిమంతులుగా జీవించాలని 7 నిమిషాలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకోండి. దయచేసి చేసుకోండి అమ్మా. ఇంతకు మించిన భాగ్యం మనకి ఈ లోకంలో ఏమీ లేదు. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం.